నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం సర్వపిండి చేద్దామండి. ఇది తెలంగాణ స్పెషల్. చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా పావు కిలో బియ్యపిండి తీసుకోవాలండి. ఇంట్లోదైనా సరే, బయటదైనా సరే తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్న తర్వాత పావు కిలో దాంట్లో జీలకర్ర వేయాలండి కొద్దిగా. 1 స్పూన్ అనుకోండి. తర్వాత నువ్వులు, పల్లీలు ఫ్రై చేసుకొని ఇలా కచ్చపక్కగా దంచుకొని వేసుకోవాలండి కొద్దిగా. పచ్చిశనగపప్పు అండి కొద్దిగా నానబెట్టి వేసుకోవాలి దీంట్లోకి. వేసుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. నేను వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇందులో పసుపు వేయాలండి కొద్దిగా. పసుపు వేసిన తర్వాత కారం సరిపోయినంత వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను. పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసేసి అంతా కలిపేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. వేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలండి ఇలా. మొత్తం అంతా ఇప్పుడు మనం వేసినవన్నీ కలిసిపోవాలన్నమాట. మీకు నచ్చితే వేసుకోండి ఇవన్నీ. లేకపోతే నార్మల్‌గా కూడా ఆనియన్స్ ఇవి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసి వాటర్ వేసేసుకొని ఇలా చపాతీలాగా ముద్దలాగా చేసుకోవాలండి. చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నె తీసుకోవాలండి. మందపాటి గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసేసుకొని చిన్న ముద్ద తీసుకోవాలి. ఇలా ముద్ద తీసుకొని అంత మధ్యలో పెట్టి ఇలా ఒత్తేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒత్తేసుకోవాలంతా. జర సన్నగా ఒత్తుకోవాలండి. మరీ లావుగా చేయకూడదు. ఇలా సన్నగా ఒత్తేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంచుల వరకు అండి. ఇలా చపాతీ ఎలా చేసుకుంటాం అలా చేతితోనే ఒత్తేసేయాలి ఇలా. ఒత్తేసిన తర్వాత దానికి డాట్స్ పెట్టాలి మధ్యలో. నేను వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేస్తాం కదా! ఆయిల్ వెళ్తుందనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ వేయాలి దీంట్లోకి. హోల్స్ ఎలా అయితే చేసామో అక్కడక్కడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టి సిమ్‌లోనే చేయాలి ఇదంతా. సిమ్‌లో పెట్టి చేసుకోవాలండి మూత పెట్టేసి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత క్రిస్పీగా ఆనియన్స్‌తో కానీ, చట్నీతో కానీ తినండి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగుంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మెత్తగా కావాలంటే మెత్తగా కూడా అవుతుందండి. ఇలా నార్మల్‌గా కాల్చేసుకుంటే ఇలా అవుతుంది. లేదు ఇంకా క్రిస్పీగా అంటే కొద్దిసేపు పెట్టండి. చాలా క్రిస్పీగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.